మహిమ కలుగునుగాక. ఆమె హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, మీ అందరికీ షాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనమంతా కూడా క్షేమంగా ఉండి 7 నెలలు ముగించుకొని ఆ 8వ నెలలోనికి మనం ప్రవేశించాం. ఈ 8వ నెల మొదటి ఆదివారం. ప్రియులారా, మరి దేవుడు ఈ 8వ నెల చూడకుండా ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయిన వారిని మనము ఎందరినో చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి మనమంతా కూడా క్షేమంగా ఉండి సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రభువుని ఆరాధించే గొప్ప ధన్యత, బాధ్యత దేవుడు మనకిచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం తిరిగి 37వ వచనం, ఈ 2 వచనాలు ఎవరైనా ఒకరు చదవాలి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన 28, అందుకు ఆయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించదమని అతనితో చెప్పెను. 37వ వచనం, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. చాలని చదువుకున్న ఈ లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ప్రశ్నలు అడిగారు. వాళ్ళందరికీ కూడా యేసయ్య సమాధానం చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏమిటో, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఒక సమాధానం అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయాలి అని అన్నప్పుడు, అది కూడా ఎలాగూ ఆయన శోధిస్తూ అడుగుతూ ఉన్నాడు. ఈయన ఎవరు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈ కథ లేక ఈ యొక్క మరి స్టోరీ అంతా మనకు అర్థం కావాలంటే 25వ వచనం నుండి మనం చదువుకుంటే బాగా మనకి స్పష్టముగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఆయన ఏమంటున్నాడు, అయ్యా, నేను నిత్య జీవానికి వారసుడవ్వాలి, నేనేం చేయాలి అని అన్నప్పుడు, నిన్న వలె మరి ధర్మశాస్త్రము ఇలా చెబుతుంది కదా, ఏం చెబుతుంది అన్నప్పుడు 27లో ఆ వ్యక్తే సమాధానం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, శక్తితో నువ్వు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాయబడి ఉన్నది కదా అని అన్నప్పుడు 28లో ఆయన అంటున్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు, నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి అంటాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన వాక్యం నువ్వు అలాగూ చెయ్యి. ఎలా చేయాలి, ఏమంటూ ఉన్నాడు? 37వ వచనంలో కూడా మనం చూస్తే, అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యమని అతనితో చెప్పెను. ప్రియులారా, మొదటిగా ఆ తర్వాత యేసు ప్రభువారు ఒక స్టోరీ చెప్పుకొచ్చారు, ఒక ఉపమానం చెప్పాడు. 30వ వచనాన్ని చదువుదాం. 30వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు
అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయేది. చాలు. చదువుకున్న విషయాల్లో వచనములో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము పరలోకానికి సాదృశ్యంగా ఉంది, యెరికో భూలోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ వ్యక్తి దేవుని ఎరిగిన వాడు. ఇక్కడ యెరూషలేము నుండి ప్రయాణం చేస్తున్నాడు అంటే ఎక్కడి నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాడు? యెరూషలేములో నుండి. అంటే దేవుని ఎరిగిన ఈయన ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు? లోకం వైపు, అంటే యెరికో వైపు ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రయాణం, మన గమ్యం ఎటు? మనం ఎటు ప్రయాణం మనం చేయగలుగుతూ ఉన్నాం? ఎటువైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఆత్మీయత వైపా, లేక శారీరక సంబంధం వైపా? ఆత్మీయత వైపా, లేక భౌతిక సంబంధము వైపా, లోకం వైపా? ఎటు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి ప్రియులారా యెరికో నుండి యెరూషలేములోనికి ప్రయాణము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్న మాట, నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు? రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, దేవుణ్ణి ఎరిగావు, బాప్తీసం తీసుకున్నావు. బాప్తీసం తీసుకొని కూడా దేవుణ్ణి ఎరిగి కూడా ఇంకా నువ్వు లోకం వైపే నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అంటే యెరికో వైపు ప్రయాణం చేస్తూ ఉన్నావు. యెరికో వైపు ప్రయాణం చేయటము ద్వారా దేవుడు చాలా నష్టాలు మనకు కలుగుతాయి. ప్రియులారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, 139వ కీర్తన 24వ వచనములో కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడాలి. చాలు, ఒక్క నిమిషం వాళ్దాం. ఏమంటున్నాడు? నా యందు ఆయాసకరమైనది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను దుఃఖ పెట్టేది, లేక నిన్ను ఏడిపించేది, నీ మనస్సును, నీ హృదయాన్ని గాయం చేసేది ఏమైనా నా మార్గములో ఉన్నదేమో, నేను అలాగూ ప్రయాణం చేస్తూ ఉన్నానేమో, నీకు ఆయాసకరముగా నేనేమన్నా ప్రయాణము చేస్తూ ఉన్నానేమో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ ప్రయాణములో దేవుణ్ణి దుఃఖ పెట్టకూడదు, దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి చింతించేటట్లుగా నువ్వు చేయకూడదు. ఆయన నిన్ను చూసి సంతోషించాలి, ఆనందించాలి. నువ్వు నడిచే నడకను బట్టి ఆయన సంతోషించి ఆనందించే తండ్రిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ గమ్యం, నీ ప్రయాణం, ఎటు నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనములో 25వ వచనములో చూస్తే అక్కడ అంటాడు, అమ్మా, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణానికి దారి తీస్తూ ఉంది. మనం నడిచే మార్గం మనకి యథార్థంగానే కనిపించవచ్చు, నీతిగానే కనిపించవచ్చు. మనం చేసే ప్రయాణం సరిగ్గానే ఉండొచ్చు. నా మటుకు నాకు కరెక్ట్ అనిపించవచ్చు, నీ మటుకు నీకు అది కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ నా మటుకు నాకు కరెక్ట్గా ఉండటం కాదు, నీ మటుకు నీకు అది కరెక్ట్గా ఉండటం కాదు. దేవునికి సరైనదిగా
ఉన్నదా? సరైనదిగా ఆ మార్గం ఉన్నదా లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన మార్గాలు దేవుని దృష్టిలో లేక మనకు ఎలా ఉంటుందంట? యథార్థంగానే ఉంటాయి. కానీ అది ఎక్కడ తీసుకొని వెళ్తుంది? మరణానికి తీసుకొని వెళ్తుంది. ఏ మరణానికి తీసుకొని వెళుతుంది? రెండవ మరణంలోనికి మనల్ని తీసుకొని వెళుతూ ఉంది. కాబట్టి ప్రియ సంగమ, దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నీ మార్గం నీకు ఒకవేళ సరైనదిగానే ఉండవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టికి సరైనదిగా ఉన్నదా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కీర్తన మొదటి వచనమును మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నీవు నిలవక. మనం ఏ మార్గాన్ని నిలవకూడదు? పాపులు వెళ్ళే మార్గాన్ని మనం నిలచి ఉండకూడదు. పాపులు వెళ్ళే ప్రయాణం మనం చేయకూడదు. కాబట్టి మన ప్రయాణం ఎటు ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నాం? పిల్లరా, మరి నిత్య జీవ మార్గంలో నువ్వు జీవించి ఉండాలి. అందుకే మనం ఇందాక 139వ కీర్తన 24వ వచనంలో చివరి మాట అంటాడు, నిత్య మార్గమునను నడిపించు అంటాడు. నిత్య మార్గమును మనం నడిపించు అంటాడు. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, నేను కలుగు మార్గమేను అని అడిగి అందులో నడుచుకునని, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు పురాతనమైన మార్గాలను విచారించాలి. మేలు కలిగించే మార్గమేదో విచారించాలి. విచారించకుండా నీకు నచ్చిన మార్గములో నువ్వు వెళ్ళిపోకూడదు. నువ్వు నీ నచ్చిన మార్గములో ప్రయాణం చేయకూడదు. దుష్టుల మార్గమునది, భక్తిహీనుల మార్గమునది, దేవునికి ఆయాసకరమైన మార్గములున్నాయి. వాటిలో నువ్వు ప్రయాణము చేయకూడదు. నీకు మేలు కలిగించే మార్గములను ప్రయాణము చేయాలి. కాబట్టి సహోదరి, ఈ ఎరుకో నుండి యెరూషలేము నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి మరి ప్రియారా, అది సరైన మార్గము కాదు. మరి ప్రియారా, ఆయన ప్రయాణం సరైనది కాదుగా ఉన్నది, దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉన్నది. అయితే రెండోది మనం చూస్తే, ఆ మార్గములలో తన మార్గం సరైనదిగా లేదు. అందుకే దొంగల చేతులు ఆయన చిక్కబడ్డాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ప్రియులారా, మరి దేవుని చేతిలో ఉంటే నువ్వు కాపాడబడతావు, సంరక్షించబడతావు, ఆశీర్వదించబడతావు, మేలు అనుభవించబడతావు. నువ్వు దేవుని చేతిలో ఉండాలి, సాతాను చేతిలో ఉండకూడదు. సాతాను చేతిలో ఉంటే ఏమవుతుందో తెలుసా? వాడు నిన్ను ఏం చేశాడు? అక్కడ బట్టలు దోచుకున్నాడు. రెండోది, గాయాలు చేసేసాడు. మూడోది, నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత నీ దగ్గర ఏమీ లేని సమయంలో నిన్ను వదిలేస్తాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, వాడు దొంగ, వాడు దోచుకునే స్వభావం. వాడి ఆలోచన నిన్ను దోచుకోవటమే. నీ ఆశీర్వాదాలు దోచుకోవటం, నీ వస్త్రాలు దోచుకోవటం, పిల్లల మరి నీ యొక్క రక్షణ దోచుకోవటం, సమస్తాన్ని వాడు దోచుకునే స్వభావం
కలిగిన వాడు సాతాను గాడు. కాబట్టి ప్రియులారా, వాడి చేతిలో నువ్వు ఉండకూడదు, దేవుని చేతిలో నువ్వు ఉండాలి. దేవుని యొక్క అందుకే కీర్తనకారుడు అంటాడు, 91వ కీర్తన 2వ వచనములో ఆయన అంటాడు, 92వ కీర్తన 91వ కీర్తన 2వ వచనములో చదువు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, సర్వశక్తిని నీడను నేను ఆశ్రయించు ఉన్నాను అని అంటాడు. సర్వశక్తిని యొక్క నీడను నేను ఆశ్రయించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? సాతానుని గనుక నువ్వు ఆశ్రయిస్తే నువ్వు దోచుకోబడతావు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతావు. నువ్వన్నీ కూడా గాయాలే, అవమానాలే, నిందలే పొందుకుంటావు. దేవుని చేతిలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, యేసయ్య అంటాడు, నా అరచేతిలో నేను నిన్ను చెప్పుకొని ఉన్నా అంటాడు. నా అరచేతుల్లో నిన్ను చెప్పుకొని ఉన్నానంటాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క చేతిలో నువ్వు ఉండాలి, సాతాను చేతిలో కాదు నువ్వు ఉండాల్సింది. వీడు లేక యెరూషలేము నుండి ప్రయాణం చేస్తున్న ఇతను ఎక్కడ ఎవరి చేతిలో చిక్కుకున్నాడు? దొంగల చేతిలో చిక్కుకొని దోచుకోబడ్డాడు, గాయపరచబడ్డాడు, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏమి లేని వాడుగా అయిపోయాడు. ఆయన నిస్సహాయ స్థితిలోనికి వాడు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ సమయంలో అయితే ఆ కింద వచ్చిన లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 31, 32, 33 ఆ 32 ఆ వచనాలు మనం చదువుకుంటే, యేసయ్య ఆ ఉపమానం చెబుతూ దొంగల చేతుల్లో చిక్కుకున్నాడు కదా ఆ వ్యక్తి. అయితే ఆ మార్గాన ముగ్గురు వెళుతూ ఉన్నారు. మొదటగా వెళ్ళిన వాడు ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే సేవ చేసేవాడు. పాస్టర్ గారు, బిషప్, డాక్టర్, రెవరెండ్, ఓకే, బ్రదర్, సిస్టర్, సో ఇంకా ఇలాగూ పోప్, అపోస్తలుడు, సో ఇలా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో బిరుదులు ఉన్నాయి. సో యాజకుడు ఆ మార్గాన వెళుతూ ఉన్నాడు. ఈ యాజకులకి కొన్నిసార్లు ఇలా చెబుతారే కానీ చేసే గుణం ఉండదు. చెబుతారు, నువ్వు వాడిని ప్రేమించు అంటారు, పొరుగు వాడిని ప్రేమించు అంటారు, కానీ ఇతను ప్రేమించడు. అసలు ముందు పాస్టర్ గారు ప్రేమించాడు, యాజకుడు కూడా అలాగే ఉన్నాడు ఈయన. సో ప్రియులారా, మరి ఇక్కడ ఎన్నోసార్లు దేవుని ప్రేమించండి, ఎన్నోసార్లు మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పిన ఈ యాజకుడు ప్రాక్టికల్ గా వచ్చేలేకి ఈయన ప్రేమ చూపించేవాడుగా లేడు, ప్రేమను పంచేవాడుగా లేడు. చూడండి ప్రియులారా, ఆ యాజకుడు వెళ్తూ చూశాడే గాని ఏమాత్రము కూడా పట్టించుకోలే. యోధా జాతికి సంబంధించిన వాడే, దేవుడు ఎరిగిన వాడే, దేవుడు మరి గాయాలతో పడి ఉన్నవాడు, సృహ కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అలాంటి వాడిని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది ఎవరు వెళ్ళాడు? లేవీడు వెళ్ళాడు. లేవీడంటే లేవీ వంశాన్నంతటిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. యాజకత్వం బాధ్యతలు ఒకరికిచ్చాడు, అలాగే ఆ పాటలు పాడే బాధ్యత ఒకరికిచ్చారు, మందసం మోసే బాధ్యత ఒకరికిచ్చారు, డారాలు మోసే బాధ్యత ఒకరికిచ్చాడు.
అట్లాగే బోరలు ఊదే బాధ్యత ఒకరికి ఇచ్చాడు. సో ఇలాగ మనం చూస్తే ఒక్కొక్కరికి లేవి వంశస్థులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలను ఇచ్చాడు. సో ఇక్కడ ఏ బాధ్యత కలిగిన వాడు వచ్చాడో ఇక్కడ చెప్పలా. లేవీయుడు ఆ మార్గాన వెళుతున్నాడు. ఫస్ట్ యాజకుడు వెళ్ళాడు, కానీ చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. కానీ రెండవదిగా లేవీయుడు వెళ్ళాడు, లేవీయుడు కూడా చూసి చూడనట్లుగానే వెళ్ళిపోయాడు. ప్రియులారా, అయితే 33వ వచనములో ఒక మాట అంటున్నాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ప్రియులారా, ఈ సమరయుడు లాగా పడి ఉన్నాడు. సమరయులు ఎవరు అసలు? యోధా జాతికి సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి అంటరాని వాడు సమరయుడు. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే సమరయ స్త్రీ యొక్క కథ మనం చూస్తాం. ఆమంటుంది, యూదులైన మీతో సమరయులు సాంగత్యము చేయరు కదా అంటుంది. సమరయులకి సాంగత్యము లేదు కదా. ఉన్నతమైన స్థితికి చెందిన నీవు తక్కువ స్థితికి చెందిన మేము మమ్మలను నీకు అడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు? సమరయులు ప్రియులారా అంటరాని వారు, తక్కువ వారు ప్రియులారా. అయితే ఆ సమరయుడు ఆ మార్గాన వెళుతూ ఉన్నాడు. సమరయుడి దగ్గర మనం 3-4 విషయాలు మనం నేర్చుకున్నాం. సమరయుడి దగ్గర మనం 4 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ప్రియులారా 34వ వచనం, అతనిని చూసి అతని మీద జాలిపడి, చాలు ఏం చేశాడంటే ఆయన జాలిపడ్డాడు. ఆయన ఈరోజు ప్రభు యొక్క దేవుని ఎరిగిన నీవు, ప్రభుని ఎరిగిన నీవు, బాప్తీసం తీసుకున్న నీవు, ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందుతున్న నీవు జాలి కలిగిన బిడ్డముగా ఉండాలి. అసలు పరలోకమందున్న దేవుడు నీ మీద జాలి పడకపోతే ఈరోజు అసలు నేను ఇలా ఉండేవాడినా, నువ్వు ఇలా ఉండేదానినా, మీరు ఇలా ఉండేవాళ్ళ? కాబట్టి ప్రియులారా, అసలు మనం ఉండేవాళ్ళమే కాదు. అందుకు ఒక వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని అనుకుంటున్నాడు. నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. జాలి, దయ, కనికరం, కృప, ఈ మాటలు, ఈ అర్థాలు వేరైనా కానీ దాని భావం మాత్రం ఒకటే. మన దేవుని బిడ్డలారా, జాలి కలిగిన బిడ్డలముగా మనం ఉండాలి. పరలోకమందున్న దేవుడు జాలి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే లేఖనం ఎలాగో సెలవిస్తుంది, దయ కలిగిన వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. మరి ఈరోజు దేవుని బిడ్డలముగా జాలి ఉన్నదా? దయ చూపిస్తూ ఉన్నామా? దయ లేని బిడ్డలముగా మనం జీవించకూడదు. జాలి లేని బిడ్డలముగా మనం ఉండకూడదు. మరి కనికరము లేని బిడ్డలముగా మనము ఉండకూడదు. జాలితో మనము జీవించాలి.
కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో జాలి కలిగిన వాడు ఆయన. ఆ సమరయుడెవరు? జాలి కలిగిన వాడు. అందుకే అంటున్నాడు, నువ్వు వెళ్ళి అలాగే నువ్వు చేయి. ఆ సమరయుడు నువ్వు చేసినట్లుగా, ఆ సమరయుడు జాలి పడినట్లుగా నువ్వు కూడా ఏం చేయాలి? జాలిపడు. నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద, నీ పొరుగు వారి మీద, నీ పక్కింటి వారి మీద జాలి కలిగిన బిడ్డవుగా. కొన్నిసార్లు మనకు కఠినముగా మనం జీవిస్తాం, నాది కాదులే అన్నట్లుగా మనం జీవిస్తాం, నాకు సంబంధము లేదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం, నాకెందుకులే అన్నట్లుగా మనము ప్రవర్తిస్తాం. సో అలా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి సహోదరి, ఈరోజు నువ్వు అలాగూ చేయాలి. ఎలా? జాలి కలిగిన బిడ్డవుగా నువ్వు ఉండాలి. ఒక్క మాట, జాలి కలిగిన మాటకు ఒక్క మాట మనం చదువుకొని ముందుకు సాదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సు. చాలా ఏమంటున్నాడు? మీరు ప్రియులైన వారికి. మీరు ఎవరు? వీళ్ళు మీరెవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు ఊరకనే ఇక్కడ కూర్చున్నా, మీరు ఊరకనే ఇక్కడ ఉండదా? దేవుడు మిమ్మల్ని అనాది ప్రణాళిక సంకల్పములో ఏర్పరచుకున్నాడు. మీరే ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడి చేత ఏర్పరచబడిన నీవు ఇప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధులకు తగినట్లుగా నువ్వు జాలి కలిగిన వాడిగా ఉండాలి. ఇతరుల పట్ల జాలి స్వభావముతో మీరు ప్రవర్తించాలి. ఇందాక చెప్పాను కదా, జాలి, కనికరం, దయ, కృప, ఇవన్నీ కూడా మాటలు అర్థాలు వేరైనప్పటికీ కూడా వేరే భావం మాత్రం ఒకటిగానే ఉన్నది అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఉదయకాల సమయంలో జాలితో అతడు జాలి పడినట్లుగా మనం చూస్తాం. జాలిపడి, రెండవదిగా అతను ఆ సమరయుడు లేక ఆ సమరయుడు పిల్లరా ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగిన వాడు. ఏం చేశాడు ఆయన? 34లో దగ్గరకు పోయి నూనెను ద్రాక్షారసమును పోసి గాయాలు కట్టి అతనిని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోల వారి ఇంటి దగ్గరికి తీసుకున్నాడు. ఇవన్నీ చేయాలంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే చేస్తామా? ప్రేమ లేకపోతే చేయలేమని ప్రియులారా అక్కడ ఏం చేశాడు? ముందుగా మరి ప్రథమ చికిత్స అక్కడ చేసేసాడు. ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అక్కడ గాయాలన్నీ కూడా నూనె రాసేసి గాయాలు కట్టి ఏం చేశాడు ఆయన? ప్రియులారా గాయాలన్నీ కట్టేశాడు. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం, మొదటిగా అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే అంబులెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ప్రథమ చికిత్స చేసేస్తారు అంబులెన్స్. అంటే ఎక్కడైతే గాయాలయ్యో వాటి గాయాలు కడిగి వాటి గాయాలు కట్లు కట్టి బ్లీడింగ్ ఆగేటట్లుగా చేస్తారు. మరి ఈ యొక్క సమరయుడు కూడా పని చేస్తాడు. గాయాలు రక్తపు మడుగుల్లో పడి ఉండిన అతనికి
గాయాలన్నీ కూడా నూనె రాసి గాయాలన్నీ కట్టేశాడు. రెండోది ఏం చేశాడు ఆయన? వీళ్ళారా ద్రాక్షారసాన్ని తాగించాడు. ద్రాక్షారసాన్ని తాగించాడు శక్తి కోసం, లేక బలాని కోసం, లేక తిరిగి మళ్ళా ఎనర్జీ కోసం ఏం చేశాడు ఆయన? ద్రాక్షారసాన్ని తాగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, మరి అంతేకాదు, ఇంకా మనం చూస్తే వాడిని ఒక పూట కూడా వారి ఇంటి దగ్గరికి తీసుకునేది. అసలు ఎవరైనా ఈ సమరయుడు ఎవరు ఇస్తున్నా? ఆ గాయాలలో ఉండిన వాడు ఎవడు వస్తున్నా? ఆ గాయాల్లో ఉన్నవాడు యోధా జాతికి సంబంధించిన వాడు, యెరూషలేము నుండి వస్తున్నవాడు, పై నుండి వస్తూ ఉన్నవాడు. ఆయన వాళ్ళ జాతికి సంబంధించిన వాడే చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. కానీ అంటరాని వాడు మాత్రం దగ్గరకు పోయి జాలిపడి ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ప్రేమతో అన్ని కూడా ఆయన చేయాల్సినవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. నువ్వేం చేయాలంట? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. సహోదరి, దేవుని పట్ల ముందుగా ప్రేమ కలిగి ఉండాలి, వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సంఘం పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుడు పట్ల ప్రేమ కలిగి, మానవులందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ మానవులను నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, అలాగే నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు, నిన్ను హింసించేవాడు, నిన్ను తక్కువ చేసేవాడు, నిన్ను గాయం చేసేవాడు, వాళ్ళందరినీ కూడా, నీ శత్రువులను కూడా ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండటానికి నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. ఈరోజు మనం ప్రేమతో మనం జీవిస్తూ ఉన్నాము. మనం ఈరోజు సహోదరి పట్ల, దేవుని పట్ల ఎంత ప్రేమ నువ్వు జీవిస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు పేతురుని, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇప్పుడు అడుగుతున్న మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాం. దేవుని ఎంత ప్రేమిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని పట్ల నీకు ప్రేమ ఎలా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి సహోదరి, ఈ యొక్క సమరయుడు ప్రేమ కలిగిన వాడు. ప్రియులారా, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం దాకా మనం చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నది, స్వప్రయోజనములు విచారించుకున్నది, త్వరగా కోపపడదు, అపకారములు మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము. ఈ 4 వచనాలలో పిల్లల 14 విషయాలు ఉన్నాయి. ప్రేమ ఏం చేస్తుందో, ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో, ప్రేమ ఎలా ఉంటుందో 14 విషయాలు అక్కడ మనం నేర్చుకుంటున్నాం.
కాబట్టి సహోదరి సహోదరుడు, ప్రేమతో మనము జీవిద్దాం, ప్రేమతో మనము ప్రవర్తిద్దాం. కాబట్టి సమరయుడు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే అతనికి ఏది అవసరం ఉన్నదో అది చేస్తుంది. ఫస్ట్ అది చేసేసాడు. మరి ద్రాక్ష రసాన్ని తాగించాడు. తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకున్నాడు. బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తిస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ఈనాడు సార్వత్రిక సంఘానికి ఎలా ఉన్నదో తెలుసా? మనం సార్వత్రిక సంఘానికి ప్రేమ లేని వారముగా మనం జీవిస్తున్నాం, ప్రేమ లేని వారముగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే ఎఫెసీ సంఘముతో చెబుతూ ఉన్నాడు. పిల్లలు మన ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో, అయినను సరే నీ మీద నేరం ఒకటి మోపవలసి. ఏంటి ఆ నేరం అంటే, మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. ఓకే, ఆపేసి. మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సమరయులాగా మనం జీవిద్దాం. అందుకంటున్నాడు, వెళ్ళి అలాగూ జీవించు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నువ్వు సమరయులాగా, మంచి సమరయులాగా నువ్వు జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డముగా, ప్రియమైన బిడ్డముగా ఉంటూ ఆ రాజ్యములో ప్రవేశించేంత వరకు దేవుని కృప సమాధానం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, ప్రభు వల్లలో పాలు పంపును పొందే మనం ముందుకు వద్దాం. సిద్ధపాటు కలిగిన వారందరూ కూడా బాప్తీసం తీసుకొని ప్రార్థనాపూర్వకముగా సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఉండాలి. దేవుని కోసం ఖర్చు పెట్టే బిడ్డలంగా ఉండాలి. దేవుని కోసం ఖర్చు చేసే బిడ్డలంగా ఉండాలి. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు అనేది ఒకసారి పరీక్షించుకో, పరామర్శించు. ప్రార్థన చెప్పు, కళ్ళు మూసుకో, ప్రార్థన చెప్పు. పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, ఎవరు ఆడికి వెళ్ళరు, కళ్ళు మూసుకో. ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడదాం, దేవుని వందనాలు చేద్దాం. ప్రభువు ఎదుట నువ్వు నిలబడ్డావు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఎదుట నువ్వు నిలబడ్డావు, ఆ సిలువ ఎదుట నువ్వు నిలబడ్డావు. దొంగ అడిగినట్లుగా నువ్వు అడుగు, అనాలోచితంగా ఉండబాకు, నిర్లక్ష్యంగా ఉండబాకు. దేవుని సన్నిధిలో మనం నిలబడ్డాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రములైన వందనాలు చెల్లిస్తూ ఘనపరంగా నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేయి. అయ్యా, నన్ను ఒక మంచి సమరయుడిలాగా చేయి. ఆ మంచి సమరయుడిలాగా నేను కూడా జాలి కలిగిన మనసు దాచి, నేను కూడా ప్రేమించే మనసు దాచి, నేను కూడా ధనాన్ని హెచ్చించే మనసు దాచి, నేను కూడా పరామర్శించి ఆదరించే మనసు దాచి అని అడుగు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నిన్ను దాటి వెళ్ళడు. ఆ మనస్సు లేకుండా నువ్వు ఎలా శరీరంలో పాల్గొంటుంది, ఆ ఆలోచన లేకుండా, ప్రేమ లేకుండా ఎలా నువ్వు శరీరాన్ని పాల్గొంటుంది, ప్రేమ లేకుండా, జాలి లేకుండా అది ఇమిడి
ఆత్మాదేహావు అవియందు కొనును ఆత్మాదేహావు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం, ప్రభుని బల్లాకై స్తోత్రం. శరీరం రక్తం ఆహారం ప్రాణం, శరీరం రక్తం ఆహారం ప్రాణం ఆరాధించినా అది నిత్య జీవం, ఆరాధించినా అది నిత్య జీవం. స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం. ప్రభు శరీరమని ఎంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని తినమని ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. అందరూ ఒకేసారి ఆయన శరీరాన్ని తిందాం. అలాగే యేసు రక్తమని ఎంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని తాగమని ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాం. అందరూ ఒకేసారి ఆయన పాత్రలోని మనం తాగుతాం. అందరం ఒక 2 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి ప్రభుని స్తుతిద్దామా, ప్రభుని కనపడదామా. అయోగ్యురాలను ప్రభా, అభాగ్యురాలను ప్రభా, అయ్యా ఇప్పుడైనా పాపులలో ప్రధానులను ప్రభా, అయినా నా మీద జాలిపడి, అయినా నా మీద దయ చూపించినైనా నన్ను నీ భోజనపు బల్ల చుట్టూ చేర్చుకున్నావు దేవా, నీ కటాక్షము నా మీద ఇచ్చావు దేవా అని దేవుని స్తుతిద్దాం. అందరము కూడా ప్రభుని స్తుతిద్దాం, మనసారా ప్రభుని స్తుతిద్దాం, హృదయపూర్వకముగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, వందనాలు చెప్పు, వందనాలు చెప్పు. దేవా నాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలయ్యా, మీ భోజనపు బల్ల చుట్టూ చేరే బాధ్యత యోగ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువని దేవునికి స్తోత్రాలు మనం తెలియజేద్దాం. దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిద్దాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నీకు తెలియజేస్తున్నాం. దేవా ఈ సమయంలో నీ శరీరంలో నీ రక్తములో పాలు పప్పులు పొందే ధన్యత యోగ్యత మాకు ఇచ్చినందుకై వందనాలు. నీ భోజనపు వాళ్ళ చుట్టూ చేరిన బిడ్డలు యేసు నామములో దీవించబడును గాక, ఆత్మలో అభివృద్ధి చెందును గాక, ప్రార్థనలో అభివృద్ధి చెందును గాక, నిజమైన ద్రాక్షావళిలో అంటు కట్టబడును గాక, అన్ని ఆత్మీయతలు అంతకు ఆశీర్వదించబడును గాక, యేసు నామములో వర్ధిల్లును గాక, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు దీవించబడును గాక, యేసు నామములో దీవెన కలవగా మలచబడును గాక. యేసయ్యా నువ్వు దీవిస్తే ఎన్నటికి కూడా దీవెన కరముగానే ఉంటుంది ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నీకు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనతను పొందుకొనుచు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈరోజు అయ్యా మరి బుడే అలాగే సహోదరి హాని వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డ కుమారుడు ఆశేరు మరి జన్మదిన వేడుకను సందర్భముగా అయ్యా పలహారాన్ని తీసుకొచ్చారు. ఆ పలహారాన్ని పరిశుద్ధపరచండి, ఎంతైతే ఖర్చు పెట్టినారో రెట్టింపు దీవెన చేయండి, అందరికీ సమృద్ధిగా సరిపోయినట్లుగా చేయండి. ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నాడు. సమస్త మహిమ ఘనత నీవు పొందుకునడుగుచు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.
మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆగస్టు మాసములో మొదటి ఆదివారం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యత ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ప్రాముఖ్యంగా ఈ సమయంలో తండ్రి, ఆయా పాటల్లో, ఆరాధనలు, సాక్ష్యాలలో దేవ, అన్ని కార్యక్రమాలలో నువ్వు సహాయం చేశావు. ప్రాముఖ్యంగానైనా నీ వాక్యము ద్వారా మాతో నువ్వు మాట్లాడు. అందుని బట్టి నీ కొందనాలయ్యా. వెళ్ళి అలాగూ చేయి అన్నావు తండ్రి. ఆ సమరయుడు ఎలా చేశాడో మేము కూడా అలా చేయనట్లుగా చేయని దేవా. ఆ సమరయుడు తండ్రినైనా జాలి కలిగిన వాడుగా ఉన్నాడు. సమరయుడు తండ్రినైనా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. సమరయుడు తండ్రినైనా ధనాన్ని ఖర్చు పెట్టిన వాడుగా ఉన్నాడు. సమరయుడు దేవనైనా పరామర్శించిన వాడుగా ఉన్నాడు. మేము కూడా ఆత్మీయులమైనట్టి మేము కూడానైనా అలాంటి మనస్సు కలిగిన వారు ఉన్నట్లుగా చేసి మహిమ పొందుకునండి దేవా. నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరొకసారి విన్న వాక్యాన్ని మా హృదయమనే పలకల మీద రాసుకొని వాటి ప్రకారముగా మేము జీవించు బాధ్యతను దయచి ఇక్కడ చేరిన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక, యేసు నామములో వర్ధిల్లును గాక, ప్రతి వారి సమస్య తొలగిపోవును గాక, ప్రతి వారి కన్నీరు తొలచబడును గాక, ప్రతి అనారోగ్యం స్వస్థత కలుగును గాక, ప్రతి వారి బంధకాల నుండి విడుదల కలుగును గాక, ప్రతి వారి అప్పుల నుండి యేసు నామముల విడుదల కలుగును గాక, యేసు నామముల ప్రతి వారికి శాంతి సమాధానం కలుగును గాక, యేసు నామముల ప్రతి వారు వర్ధిల్లును గాక, కల్వరి ఫ్యామిలీ దీవించబడును గాక. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుని ప్రాముఖ్యంగా మా ప్రియ బిడ్డ, మా సహోదరి హదస్స వాళ్ళ నాన్నగారిని నీ సన్నిధికి తీసుకున్నావు ప్రభా. కుటుంబాన్ని, విడవబడిన కుటుంబాన్ని ఓదార్చు, ధైర్యపరచు. అలాగే నైనా భర్తని కోల్పోయిన భార్య, తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలకు ప్రాముఖ్యంగా మా సహోదరి హదస్స ధైర్యపరచండి. ధైర్యముగా ఉండి నాయన నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగే బాధ్యతలు దయచి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ప్రత్యేకంగా మా సంఘములో ప్రతి బిడ్డను కూడా దీవించండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామములకు మాత్రమే మహిమ తెచ్చుకున్నడుగుచు, సమస్త మహిమ ఘనత నీవు పొందుకున్నడుగుచు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడునైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబు మామేల పరిశుంపచేయు నిస్సా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మాహి కృమ్మరించు దేవా, కృమ్మరించు దేవా, కృమ్మరించు దేవా, కృమ్మరించు దేవా. అందరికీ వందనాలు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకుందాం. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.